నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. అన్ని నామముల కన్నా పైనామముల దేవా యేసయ్య, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గత వారం అంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గత వారంలో ప్రభా మేము చేసిన తప్పిదములన్నిటిని కూడా నీ నామంలో ప్రభా మీరు క్షమించి ప్రభా మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి కూడా ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవునికి మహిమగాక. ఇప్పుడు వచ్చిన దేవుడికి సుఖిస్తున్నాము తెలియజేస్తున్నా. మహోన్నతమైనటువంటి దేవుని యొక్క మహాకృప ప్రేమను బట్టి దేవుడు మనలందరినీ కూడా సజీవంగా వచ్చి ఈ చర్చని విశ్రాంతిలోనికి ప్రవేశింపచేశారు. ఈ యొక్క జూలై మాసం మొట్టమొదటి ఆదివారం దినంలోనికి మనం రావడానికి దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున మనల్ని ఇంతగా ప్రేమించి నడిపించినందుకు దేవునికి ఒకసారి అందరూ కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మన యొక్క అందరి జీవితంలో కూడా మనం వింటున్నటువంటి వాక్యం, చేస్తున్నటువంటి ప్రార్థనలు, మరి యొక్క అనుదిన చర్యలు, వీటన్నిటిని కూడా ఒక్కసారిగా మనం పరిశీలన చేసి పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాము అనేటువంటివి మనకు చక్కగా బోధపడతాయి. ఈ కార్యములన్నీ కూడా మనం చేస్తున్నటువంటి విధానం ఎందు నిమిత్తము మనం చేస్తూ ఉన్నాము అని మనం గమనించినట్లయితే, దీని నిమిత్తము పరలోక రాజ్యంలో ఒకరోజు మనమందరం కూడా చేర్చబడాలి అని ఇటువంటి ఒకే ఒక ఉద్దేశం బట్టి పోయిన వారం కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. పరలోక రాజ్యంలో ఎవరుంటారు అని. ఎవరుంటారు పరలోక రాజ్యంలో? దేవుని సంఘం కోసము ప్రయాసపడేవారు, రెట్టింపు ప్రయాసపడినటువంటి వారు, మరి సేవకుల విషయంలో ఆదరిస్తూ దేవుని యొక్క వాక్యమును బట్టి నడుచుకునేటువంటి వారు, గొర్రెపిల్ల వంటి స్వభావం కలిగినటువంటి వారు, సంఘములో సంఘక్షేమాభివృద్ధిని కోరి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేటువంటి బిడ్డలు ఒకరోజు ఎక్కడ కనిపిస్తారంటే పరలోక రాజ్యంలో, దేవుని యొక్క మహిమగల రాజ్యంలో మహిమగల సంఘముగా ఎత్తబడేటువంటి ఆ ఔన్నత్యమైన కృప దొరుకుతుంది అనేటువంటి విషయాలు మనం గమనించాము. ఎందుకంటే నామకార్థపు క్రైస్తవ జీవితం జీవిస్తూ మనం ఏదో చేస్తున్నాము, ఏదో మనం ఉంటున్నాము, ఏదో సమయానికి వస్తున్నాము, వెళ్తున్నాము అనేటువంటిది, దానిని బట్టి మనకు పరలోక రాజ్యము రాదు కూడా మనం తెలుసుకోవాలి. మరి దేవుడు అంటే మనం ఇష్టం ఉండాలి, దేవుడు అంటే మనకు ప్రేమ ఉండాలి, అదే సమయంలో దేవుడు అంటే భయం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉండాలి భయం. మనం వచ్చేది ఎవరి దగ్గరికి? ఇక్కడికి ఎవరున్నారని వస్తున్నాం మనం? దేవుడు ఇక్కడే కాదు, మీ ఇంట్లో కానీ మీ హృదయంలో కానీ దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఉన్నటువంటి సమయంలో, దేవుడితో గడిపేటువంటి ఆ సమయము మనం చాలా చాలా జాగ్రత్తగా గడపడం మనకు చాలా మంచిది. ఎందుకంటే మనం మనుషులతో సహవాసం చేయడానికి రాలేదు, మనుషులతో మాట్లాడుకోవడానికి మనం ఇక్కడికి రావటం లేదు. మన యొక్క సహవాసం, మన వినికిడి, మన యొక్క మాట, మన తీరు అంతా కూడా ఎవరితో చేయడానికి వస్తున్నాం ఇక్కడికంటే దేవుని చిత్తం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. మరి దేవుడు ఉన్న స్థలంలోని మనం ఎలా రావాలా? మొట్టమొదటి పాయింట్ ఏంటి? సమయానికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఎలా ఉండాలో అలా కనపరచాలి. చాలా ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. మనం సమయం విషయంలోనే మనం ఓడిపోతే ఇక మనము ఎలా ఉన్నట్లు దేవుని విషయంలో ఓడిపోయినట్ల కదా, బైబిల్ విషయంలో ఓడిపోయినట్టు. అంతేకాదు చివరి సమయంలో కూడా ఎప్పుడు వెళ్ళాలి మనము? చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత వెళితేనే అప్పుడు నీవు నీ దేవుని ఏం చేసినట్లు గౌరవించిన
దేవుని మందిరాన్ని నీవు సన్మానిస్తూ ఉన్నట్టు దాని అర్థం. మనకు ఇష్టం మనసు సేపు కూర్చొని లేచి వెళ్ళిపోయినాం అనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమి. అంటే దేవుని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలా నువ్వు మాట్లాడండి, నేను పోతాను సంవత్సరాలు భయం పెట్టుకొని పోయినామంటే దేవుని నీవు అవమానపరిచినట్లే. హల్లెలూయా. ఎవరు అవమానపరిచినట్లు? దేవుని. నన్ను అవమానపరిచినట్లు కాదు, నీ ప్రక్కన వారిని అవమానపరిచినట్లు కాదు. ఎవరు అవమానపరుస్తున్నావు? దేవుని అవమానపరిచినట్లే. కాబట్టి ప్రారంభం నుండి కూడా చివరి ఆమె అనేంత వరకు కూడా మనం ఎక్కడ గడపాలా? ఇక్కడే ఉండాలి. దేవుని సన్నిధిని పూర్తిగా అనుభవిస్తే పూర్తి ఆశీర్వాదం. అప్పుడు నీవు దేవుడిని ఏం చేసినట్లంటే ఘనపరిచినట్లు లెక్క, మహిమపరిచినట్లు లెక్క. నాకు వాక్యం ఒకటి చాలు, స్తుతి ఆరాధన అవసరం లేదు, పాటలు అవసరం లేదు, ఆశీర్వాదం అవసరం లేదు అని అనుకోకపోవడం లేదు. కొంతమంది మాటల వరకు ఉండి వెళ్ళిపోయేవారు కొంతమంది, లేదు మరి కొంతమంది ఆశీర్వాదం టైంలో వచ్చేవారు కొంతమంది. రకరకాలైనటువంటి మనస్తత్వాలు దేవుని సన్నిధిలో ఉండకపోవడం. అందరము కూడా ఒకే సమయానికి ఒకే విధముగా అందరము కలిసి మన దేవుడిని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. అది దేవునికి మహిమ. హల్లెలూయా. బాగా చెప్పాలి, రెండు చేతులు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. అలా అనుకుని మనం ఏం చేసేసాం? మోసపోతాం. ఇట్లాంటివి చిన్న చిన్న విషయాల్లో మనం పొరపాటు చేస్తే, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అక్కడికి పోవడానికి నీకు ఏమిగా నిలబడతాయి? అడ్డంగా నిలబడతాయి. హల్లెలూయా. ఆటంకం ఏర్పడుతుంది. నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు చిన్న చిన్నదే, అవి చెప్పుకునేవి కాదు, చెప్పకూడనివి కాదు. అట్లా వాటి వల్ల కూడా ఏం పోతుంది? పరలోక రాజ్యం పోతుంది. అందుకే దేవుడంటే మన భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రవర్తన బాగుండాలి, దేవుని మందిరాన్ని సన్మానించాలి, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని ఇవన్నీ కూడా ఎందుకు చెబుతూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మన యొక్క జీవితంలో ఏ వెలితి, ఏ కొరత, ఏ లోటుపాట్లు ఉండకుండా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి అని అర్థం. హల్లెలూయా. అంతేకాని మనకు వెలుతులన్నీ పెట్టుకొని, కొరతలు పెట్టుకొని, లోపాలు పెట్టుకొని, లోట్లు పెట్టుకొని మందిర విషయంలో నేను చెప్తాను. మీ వ్యక్తిగత విషయానికి వస్తే చాలా ఉంటాయి కదా, వ్యక్తిగత విషయంలో చాలా ఉంటాయి. కనీసం మందిర విషయంలోనైనా, ఆరాధన విషయంలోనైనా వెలుతునేటువంటిది లేకుండా, కొరత లోటుపాట్లు లేకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో గడపడం మనకు చాలా మంచిది. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రయాసం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన రక్షణను కాపాడుకోవడం కోసమే. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజున మనం చదువుకుని ధ్యానం చేసుకునేటువంటి వాక్యాన్ని ఏమిటి అని మనం గమనిస్తే, నీతిమంతులు అనేటువంటి వారే రక్షింపబడటము దుర్లభము అనేటువంటి వాక్యం మనం నేర్చుకున్నాం. చూడండి, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుచుతున్నారు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే మరి పాపి, మరి భక్తిహీనుడు ఎక్కడ వారు నిలవగలుగుతారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము నీతిమంతులమా లేకపోతే భక్తిహీనులమా, పాపులమా అని మనం ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? మీ దేవుడు సీజన్తో భయం చాలా మటుకు నీతిమంతులే ఉన్నారు నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. కానీ మీకే విశ్వాసం. హల్లెలూయా. బాగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యం ఏం సెలవిస్తున్నట్టు, నీతిమంతుడుగా బ్రతికేటువంటి వాడికే రక్షణ దుర్లభమని అంటున్నాడే. మరి రక్షణ దుర్లభమైనటువంటి వాడు ఏమిగా పిలువబడుతున్నాడు? నీతిమంతుడుగా పిలువబడుతున్నాడు. నీతిమంతుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తికి రక్షించబడటం అనేటువంటి విషయానికి వస్తే దుర్లభం, చాలా కష్టము, అసాధ్యము, సుసాధ్యమైనటువంటి దానికంటే మించినది. అది చాలా కష్టతరమైనటువంటిది చెప్తున్నారు. ఏ కారణము? మనకెందుకు అటువంటి దుస్థితి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు
అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. నీతిమంతులు అని అంటేనే వారి రక్షించబడినట్టుగా, నీతిమంతుడు అని అంటే ఆ వ్యక్తి పొందుకున్న రక్షణను కాపాడుకుంటూ ఒక రోజున పరలోక రాజ్యంలో చేరుతాడు అనేటువంటిది ఒకటి. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది? పేతురు గారు ఏం రాస్తున్నారంటే, నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే మరి భక్తిహీనుడి పరిస్థితి ఏమిటి, పాపిగా ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏమిటి, వాడు ఎక్కడ నిలబడగలుగుతాడు? మరి మన మనసును కూడా ఈ రోజున దేవుని వాక్యములు వింటూ వాక్యానుసారమైన జీవితంలో జీవించడానికి ప్రయాసపడుతూ ఉండొచ్చు. లేదు అందులో మనము జీవిస్తూ ఉండొచ్చు, వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఉండొచ్చు. కానీ నీవు నీతిమంతుడుగా పిలువబడుతున్నప్పటికీ కూడా రక్షణ అనేటువంటిది, రక్షింపబడటం అనేటువంటిది దుర్లభము అని చెప్తున్నాడు. మరి ఎవడెళ్తాడు పరలోకానికి? రక్షించబడిన వాడు పరలోకానికి వెళ్తాడు. నీతిమంతుడుగా పిలువబడుతున్నటువంటి వాడు పరలోకానికి వెళ్తాడు. మరి నీతిమంతుడే పరలోకానికి వెళ్ళకపోతే, రక్షించబడినటువంటి వాడే పరలోకానికి వెళ్ళకపోతే ఇంకెందుకు ఈ భక్తి, ఈ భయము, ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఇవన్నీ కూడా ఎందుకు వృధాగే కదా అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. కానీ వాక్యంలో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. నీతిమంతుడైనప్పటికీ కూడా ఆ వ్యక్తిలో కూడా కొన్ని లోపాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీతిమంతత్వం అనేటువంటిది ప్రతి వ్యక్తిలో కూడా ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చిందించి 2000 సంవత్సరములకు పూర్వము ఆయన ఇంత గొప్ప కార్యాన్ని చేసి అనేక మంది మనుషుల రక్షణాధారమై ఆయన రక్తమును చిందించి మరణించి తిరిగి 3వ దినమున పునరుత్థానమై లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు వచ్చినటువంటి ఈ రక్షణ చాలా విలువైనటువంటిది. అయితే రక్షణ పొందినటువంటి నీవు ఒక నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత ఆ నీతిమంతుడికి కూడా ఏమీ ఉండదు అని అంటున్నాడంటే, రక్షింపబడటం దుర్లభము అని చెప్తున్నాడు. మరి దుర్లభము అనేటువంటి మాట నీతిమంతుడి గురించే మాట్లాడుతూ ఉన్నాడే. మరి పాపి విషయం ఏమిటి, భక్తిహీనుడి యొక్క విషయం ఏమిటి అనేటువంటిది మనము గమనించాలి. ఈ పరిస్థితులన్నీ కూడా మనం గమనించాలి. నీతిమంతుడికి అటువంటి పరిస్థితి వస్తూ ఉంది. భక్తిహీనుడు అనేది ఏమిటి అర్థం చెప్పండి? భక్తి లేనివారు అని మనం అనుకుంటాం. అతను కూడా భక్తి ఉన్నవాడే, కానీ భక్తిలో ఏమి ఉండలేదు, ఉండాల్సినంత భక్తి లేదు. కాబట్టి ప్రార్థనా జీవితం ఎంత ఉండాలి దేవుడు చెప్తాడు, అంత ప్రార్థనా జీవితం లేనివాడు. ఉపవాసం కాలం చేయాలి అని ఉంటాడు, అంతకాలం నువ్వు చేయకపోవడం. వాక్యానుసారంగా జీవించాలి అని ఉంది, వాక్యానుసారంగా పూర్తిగా జీవించకపోవడం. అంటే మనకు అర్థమయ్యేదానికి ఏమిటంటే రక్తహీనత అని మనం చెప్తాం కదా. అంటే ఆ వ్యక్తులు ఏమనుకుంటాము, రక్తమే లేదంటాం కదా. కాదు, ఉంది రక్తము, కానీ ఉండాల్సిన రక్తము లేదు. కాబట్టి ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము? రక్తహీనత, రక్త బలహీనతతో బాధపడుచున్నాడు. అంటే అదేవిధంగా భక్తిహీనత, ఉండాల్సినంత భక్తి లేకపోవడమే భక్తిహీనత. ఇక పాపములో ఉన్నటువంటి వాడు ఎవడంటే వాడు పాపి. మరి భక్తిహీనుడు అంటే అరాకొర భక్తి కలిగిన వాడు పరిస్థితి. మరి పూర్తిగా పాపములో ఉన్నవాడి పరిస్థితి మనం ఆలోచన చేస్తే వాడు ఎక్కడ నిలబడగాలి? నీతిమంతుడే రక్షింపబడడం దుర్లభం అయిపోయాలి, కష్టమైపోయాలి. మరి నీతిమంతుడుగా పిలువబడుతున్నటువంటి వాడికి రక్షణ లేదు, రక్షించబడిన వాడు నీతిమంతుడుగా పిలువబడుతున్నాడు. ఈ రెండింటి మధ్య మనం వ్యత్యాసం చూస్తున్నప్పుడు చాలా మనం ఆలోచన చేయాలి. క్రైస్తవ సమాజంలో నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి వారు, మేమే నీతిమంతులమని చెప్పుకునేటువంటి వారు, ఈ విధమైనటువంటి పరిశుద్ధులకు మేమే, మాకు మించినటువంటి వారు లేరు అనుకునేటువంటి సమాజము లేకపోలేదు. అయినప్పటికీ కూడా వాక్యము సెలవిస్తున్నటువంటిది ఏమిటినంటే, నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే, హల్లెలూయా, గట్టి చెప్పాలి, రెండుసేపు హల్లెలూయా. నీతిమంతుడే రక్షించబడట దుర్లభమైతే, ఆ దుర్లభమైనటువంటి నీతిమంతుడి గురించి ప్రక్కన పెడితే ఇక భక్తిహీనుడు ఆవియు ఎక్కడ నిలవగలుగుతారు? ఈ మాటలు మనం గమనిస్తే నిజంగా మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. అసలు నీతిమంతుడుగా నేను బ్రతుకుచూ ఉన్నానా, లేకపోతే భక్తిహీనతలోనే నేను ఉన్నానా, లేకపోతే పాపిగా నేను విగలించబడిపోయి ఉన్నానా మనం ఆలోచన చేయాలి. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం, అక్కడ మనకు కొన్ని మాటలు మనం గమనిస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వరకు ఉన్నటువంటి వచనాలు మనం గమనిస్తే, తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో
మనకు ఆయన చెప్తున్న ఉపమానం ఏమిటినంటే, ప్రార్థన చేయుటకై ప్రార్థన చేయడానికి మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వాళ్ళు ఒకడు పరిసయ్యుడు ఒక సోంకరి. పరిసయ్యుడు నిలబడ్డాడు. దేవా, ఉమ్. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తే ఏ విధంగా కనిపిస్తున్నాడు మనకు? నీతిమంతుడుగా కనిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఎలా కనిపిస్తున్నాడు? నీతిమంతుడే. ఎందుకునంటే ఆయన ఉన్న క్వాలిటీ ఏమిటంటే, దొంగతనం లేదు, అన్యాయం లేదు, వ్యభిచారం లేదు. ఇంకా తర్వాత నా పక్కలో ఉన్నటువంటి ఈ సుంకరి వలనైనను నేను ఉన్ననందుకు నీకు ఏమని చెప్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా ఆయనలో ఉన్న గుణాలు, వారానికి 2 సార్లు ఉపవాసం, నా సంపాదన అంతటిలో కూడా 10వ భాగము తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకు తగిన ధైర్యము చాలక నమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్య భాగంలో గమనిస్తే నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభము అని పేతురు గారు రాశారు. కానీ ఇక్కడ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న ఉపమానంలో తమను తామే నీతిమంతులు అని అనుకునేటువంటి వారిని గురించి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, 2 వ్యక్తులను పరిచయం చేస్తున్నారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుని యొక్క జీవితంలో చూస్తే అన్ని మంచి గుణాలే. ఏదైనా చెడ్డ మతంలో కనిపిస్తుందా? లేదు. కానీ మన దృష్టిలో ఏమనుకుంటాం మనము? పరిసయ్యుని గురించి పరిసయ్యుడు అన్ని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాను అంటాం. లేదు, అతడు నీతిమంతుడే. పరిసయ్యుడు నీతిమంతుడే. అతను ఏ విధమైన చెడు అలవాట్లు లేవు, ఏ విధమైనటువంటి చెడ్డ అభిప్రాయాలు ఏమీ లేవు. వాక్యం సెలవిస్తూ ఉంది. దొంగతనం చేయట్లేదు, అన్యాయం లేదు, వ్యభిచారం లేదు, సుంకర్లాగా లేదు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు? వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడు? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. తన రాబడి అంతటిలో ఏం చేస్తున్నాడు? 10వ వంతు కూడా నేను చెల్లిస్తూ ఉన్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే తనలో ఉన్న గుణాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పుగా మనకు కనిపెట్టలేదు. కానీ ఇక్కడ ఆయన వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు తనతో ఉన్నటువంటి సహోదరుడు ఎవరునంటే సుంకరి. సుంకరి చేసినటువంటి ప్రార్థన, సుంకరి యొక్క వ్యక్తిత్వాన్ని కూర్చి ఇతను ఏం చేస్తున్నాడంటే ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనిలో అన్నీ ఉన్నాయి, కానీ మంచి గుణాలు ఉన్నాయి. వారానికి 2 పర్యాలు ఉపవాసం, 10వ వంతు 10వ భాగం ఇవ్వడము, ఆ తర్వాత చోరులు కానీ అన్యాయస్తులు కానీ ఇటువంటి గుణాలు ఏమీ లేవు. మంచి వ్యక్తిత్వం ఉంది. కానీ ఇతనిలో ఉన్నటువంటి లోటుపాట్లు అనేవి ఏమిటంటే తన సహోదరుని ప్రేమించలేనటువంటి స్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ చివరిలోనికి మనం వస్తే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అనేటువంటి మాట రాయబడి ఉన్నది. అతని కంటే అంటే అతడు దుష్టుడు, ఒక పాపి అని మాటలు రాయబడలేదు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడను. అతనిలో ఉన్న నీతి కార్యముల కంటే, అతనిలో ఉన్నటువంటి గుణగణముల కంటే ఇతనిలోనికి ఏమొచ్చారంటే ఎక్కువగా నీతి వచ్చారు. కారణం ఏంటంటే తను ఏమై ఉన్నాడో, తన వ్యక్తిత్వము, తన స్థితిగతి అంతటిని కూడా రొమ్ము కొట్టుకుంటూ దేవుని వైపు చూడటానికి కూడా ధైర్యం వచ్చాలక ఆయన ఏం చేసినట్టే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను కనికరించమనేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతని గురించి ఏం మాట్లాడలేదు, అతని గురించి ఇటువంటి వ్యక్తిని కూడా ఏమి ప్రస్తావించదు. కానీ పరిస్థితి మాత్రం సుంకరి గురించి చెప్పన్నాడు. ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు నేనేం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అందుకే పేతురు గారు ఏమన్నాడంటే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ఇక పాపి భక్తిహీనుడు అనేటువంటి వాడు ఎక్కడ పిలుస్తున్నాడు?
వాడు ఎక్కడ నిలుస్తాడు అని అంటే ఇక వాడికి ఉన్నటువంటిది ఒకటి సాతానునికి సంబంధి. ఎవరైతే ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగి జీవిస్తూ ఉంటారో, ఇతరులను తుణీకరించేటువంటి స్వభావము ధోరణి ఎవరినైతే ఉంటుందో వాడిలో ఏమీ లేదు అంటే వాళ్ళు అన్ని కార్యాలు ఉంటాయి. వాడు దశంభాగాలు ఇస్తాడు, ప్రేమిస్తాడు, అన్ని చేస్తాడు, లేకపోతే మందిరానికి వస్తాడు, ఉపవాసము ఉంటాడు, దొంగతనం చేయడు, అన్యాయం చేయడు, ఏమీ చేయడు. కానీ వాళ్ళు ఉన్నటువంటి లోటు ఏమిటంటే సహోదర ప్రేమ అనేటువంటి వాళ్ళలో లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉంటే కూడా ఎత్తచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేదు, సహోదర ప్రేమ. ప్రేమ అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసికి. ప్రేమతోనే మనం దేన్నైనా కూడా జయించగలుగుతాం. ప్రేమ లేనివాడు నరకానికి పోతాడు. నరహంతకుడితో సమానం వాక్యం బోధిస్తుంది. మన పరలోకంలోకి వెళ్ళాలంటే ఒక కాలు ఈ లోకంలో దేవుని యొక్క పోగొట్టుకున్న, కన్ను పోగొట్టుకున్న, చేయి పోగొట్టుకున్న వాడు పరలోకానికి వెళ్తాడు. కానీ ప్రేమ లేకపోతే మాత్రం వాడు పరలోకానికి పోవడు. హల్లెలూయా. ఇవన్నీ నేను చేసిన ప్రభా, ఉపవాసం ఉండి అన్యాయం చేయలేదు, న్యాయంగా బ్రతికి తిని దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అబద్ధం ఆడలేదు, లోకంలో ఉన్నటువంటి దుష్టుల వల్ల నేను బ్రతకలేదు, అన్నీ ఉన్నాయి. కానీ నీలో ఏమి లేదు అంటే సహోదర ప్రేమ అనేటువంటిది లేదు. హల్లెలూయా. దేవుడి ప్రేమ నీలో లేదు కాబట్టి ఆ లేని ప్రేమను బట్టి ఏం పోగొట్టేసుకొస్తుంది, పరలోకం పోగొట్టేసుకొస్తుంది. పరలోకం అనేటువంటిది చాలా కష్టం. మనం అనుకుంటూ ఉంటాం మనకున్న భక్తి. కొంతమంది రోడ్లో వెళ్తే ఏడగడకు చర్చి కనిపిస్తే శంపలు వేసుకొని ముక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాడు లేకపోతే ఇలాంటి కార్యాలు చేసేటువంటి బ్యాచ్ అంతా కూడా పరలోకానికి పోతారా? ఇవన్నీ కూడా ఉండాలి. దీనితో పాటు ఏముండాలి? ప్రేమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పాలి. హల్లెలూయా. ఏముండాలి? ప్రేమ. మనం అనుకుంటూ ఉంటాం అయ్యో ఇంతకాలం మనం అన్నీ చేసేసి మందిరానికి ఇస్తుంది, పాస్టర్కి దశభాగం ఇస్తుంది, ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. నీ ప్రక్కన ఉన్న సహోదరుని ప్రేమించలేకపోతేనే, నా ప్రక్కన ఉన్న సహోదరిని నేను ప్రేమించలేకపోతేనే, నా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారిని నేను ప్రేమించలేకపోతేనే అని మన ప్రశ్న ఇప్పటికీ మన పైకి వచ్చించలేదా? వచ్చి మీరు చెప్పకపోయినా దేవుడికి తెలుసు. ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను ఎంతగా భక్తి చేసిన, ప్రార్థనలు చేసి అన్నీ చేశాను, ఉపవాసం ఉన్నాను, కన్నీరు కట్టి ప్రార్థన చేశాను, కానీ నా సహోదరుడు నేను ప్రేమించలేకపోయా. నా కుటుంబంలో నుండి నా బిడ్డలను, నా యొక్క భర్తను, భార్యను నేను ప్రేమించిన స్థితిలో ఉంటుంది. దీనిని బట్టి నేను నీతిమంతుడిగా కనపరుచుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశాను, కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మార్చలేకపోయాను. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనేటువంటి విషయానికి వస్తే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అనేటువంటి మాటకు నేను మాట్లాడలేకపోయాలి. అంటే నేను ఉన్నటువంటి భక్తి యొక్క చేసిన కార్యాలన్నీ కూడా ఎలాగైతే అంటే భక్తిహీనతలోనికి వెళ్ళిపోయినట్టే, లేకపోతే పాపి అనేటువంటి స్థానంలోనికి వెళ్ళిపోయినట్టే. ఇక వాడికి వీడికి తేడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకే మనము చేయవలసిన కార్యములు నీతిమంతుడు అంటే ఇతరులను మనం ఎప్పటికీ కూడా తృణీకరించేటువంటి ధోరణి, స్వభావం మనలో ఉండకూడదు. ఎవరైనా కూడా కానీ, నేనైనా మీరైనా, ప్రతి వారిని కూడా మనం ఏం చేసేవారు ఉండాలా? ప్రేమించాలి. దేవుడు మనకు అదే నేర్పించాడు. ఆయనకున్నటువంటి ఒక పేరు ఏముంది? ఆయన ప్రేమా స్వరూపి. హల్లెలూయా. ఆయన ప్రేమా స్వరూపి. ప్రేమా స్వరూపి అయినటువంటి ఆ దేవుని రక్తము ద్వారా కనబడి కడబడినటువంటి మనందరి జీవితాల్లో కూడా మనం నిజంగా ప్రేమను కలిగి ఉండాలి. మనుషుని ప్రేమ కాదు, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుని ప్రేమ కొంతవరకే, దానికి ఒక హద్దు ఉంటుంది. కానీ దేవుని ప్రేమకు హద్దులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ లేదు కాబట్టే ఈ పరిస్థితిలో అతని కంటే ఈ సుంకరైనటువంటి వాడు ఎక్కువగా నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయిన వాక్యం సూచిస్తాను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విధంగా నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభము అని రాశాడు పేతురు గారు. నీతిమంతులమని చెప్పుకుంటున్నారు. చూసారా ఈ రోజున ప్రేమ లేనటువంటి స్థితిలో ఉన్న సంఘాన్ని ప్రేమించలేని వారు ఉన్నారు. పెద్ద పెద్ద స్థలాలు, సంఘాలు కోరుకునేటువంటి వారు ఉన్నారు. తమ స్థాయికి తగినటువంటి వారిని కోరుకునేటువంటి వారు ఉన్నారు. అంటే తమతో పాటు ఉన్నటువంటి వారినే కాదు, కానీ తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని కూడా వీరేం చేయాలి?
ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమ అనేటువంటిది ఒక వ్యక్తిలో విశ్వాసం ఉండగలుగుతుందో ఆ యొక్క ప్రేమను బట్టి తామున్నటువంటి స్థలాన్నైనా, తమ దగ్గర ఉన్నటువంటి సహోదరులనైనా, తమ కుటుంబాన్నైనా, సంఘమునైనా విడిచిపెట్టకుండా చక్కగా దేవుని ప్రేమతో ప్రేమిస్తూ అందులో ఒక కుటుంబ సభ్యులుగా జీవించేటువంటి తత్వం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటుందా ఉండదా? ఉంటారు. ఈ రోజున ఆ ప్రేమ లేదు కాబట్టి దూరం అయిపోతూ ఉంటారు. కుటుంబానికి దూరం, సహోదరులకు సహోదరులకు దూరం, సంఘానికి దూరం, లాస్ట్కి ఎవరికి దూరం అవుతారు? దేవునికి కూడా దూరం. ఈ దేవుడు మనకు నేర్పించలేదు. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏమిటంటే ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. నీలో ఒకవేళ ఈ కార్యాలన్నీ ఉన్నాయనుకుందాం, ప్రార్థన ఉంది, వాక్యము ధ్యానిస్తున్నావు, అనుసరిస్తున్నావు, చక్కగా ఉపవాసములు ఉంటున్నావు, నీలో అన్యాయం లేదు, దొంగతనం లేదు, నీలో ఎటువంటి పాప కార్యములు లేవు, నీవు నీతిమంతుడివే, నీవు నీతిమంతురాలవే. అయితే వీటితో పాటు నీలో ఉండాల్సినటువంటి సహోదర ప్రేమ అనేటువంటిది నీలో కనుక లేకపోతే నీవు రక్షింపబడుట దుర్లభముని వాక్యం చేస్తుంది. కష్టం రక్షించబడటం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడమే. ఈ రక్షణ అనేటువంటిది చాలా చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే కొంతమంది మొట్టమొదటిలో పరిశుద్ధులుగా పరిశుద్ధురాలని చెప్పుకుంటూ ఉంటారు. ఇతరుల గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే వారు మన గురించి చెప్పాలి, కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే నేనే పరిశుద్ధులను, నేనే పరిశుద్ధురాను, నాకు మించినటువంటి జ్ఞానం, నాకు మించిన నీతి ఎవరిలో కూడా లేదు అనేటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. లేదు, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సామెతలు బైబిల్ గ్రంథంలో అన్నింటి గ్రంథాల మధ్యలో ఉంటారు. ఆ గ్రంథాన్ని మనం కనుక చదివితే మనం ఎలా నడిపింపబడాలో, ఎలా బ్రతకాలో అన్నీ నేర్పిస్తారు. ప్రతి వారికి కూడా, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా సామెత గ్రంథం. మన యొక్క మాజీ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు కూడా అదే మాట చెప్పారు. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ నాకు చాలా ఇష్టం. అయితే అందులో ఉన్న పుస్తకాలలో సామెతలు గ్రంథం అనేటువంటిది చాలా చాలా విలువైనటువంటి మాటలు ఉన్నాయి. అదంటే నాకు చాలా ఇష్టము. దాన్ని కనుక చదివితే ఆ రోజు ఒక అధ్యాయం చదివితే ఆ అధ్యాయం చదివినటువంటి దాన్ని బట్టి ఆ రోజంతా కూడా ఎలా నడిపించబడాలో, ఎలా నేను మాట్లాడాలో, ఎలా ప్రజలు పరిపాలించాలో ఆ జ్ఞానం నాకు వస్తూ ఉండేది అని చెప్తుందంటే. చూడండి, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ రోజు పరిశుద్ధ గ్రంథాలు చేతిలో పెట్టుకొని తిరుగుతూనే ఉంటాము, కానీ లోకంలో ఉన్న సామెతలు మనకు వస్తాయి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సామెతలు మాత్రం ఏమి గుర్తుకు రావు. హల్లెలూయా. ఏమో చెప్తాం, ఫలానా సామెతలు అది ఇది అది ఈ సామెతలు చెప్పండి చూద్దాము, చెప్పరు. ఎందుకంటే బైబిల్ చదవరు కాబట్టి. హల్లెలూయా. మన చేతిలో ఉన్నది ఏమిటినంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఈ పరిశుద్ధమైన గ్రంథం ఎంత విలువైనదంటే అంత విలువైనటువంటి నీ నా జీవితములను సరిచేసేటువంటిది పరిశుద్ధ గ్రంథం. వాళ్ళందరినీ కూడా నడిపించేటువంటిది పరిశుద్ధ గ్రంథం. ఎంతోమంది భక్తుల జీవితములను ఎత్తి చూపెట్టి దేవుడు ఈ దృష్టాంతంగా పెట్టి వారు ఇలా బ్రతికారు, మీరు కూడా ఈ విధమైన జీవితములు జీవించాలి. పాపము చేసిన వారు ఉన్నారు, తప్పులు చేసిన వారు ఉన్నారు, తిరిగి పశ్చాత్తాపడిన వారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, రకరకములైనటువంటి మనుషులు అందరితో దేవుడు ఎలాగా ఆయన యొక్క స్వభావాన్ని చూపెడుతూ వారిని మారుస్తూ వారిని ఎలా నడిపిస్తూ వచ్చాడో ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. మరి దీన్ని చదివితేనే కదా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం వరకు ఒక విలువ. దీన్ని చదివి అనుసరిస్తేనే కదా మనం కూడా ఇలా బ్రతకాలి, మనం కూడా ఇలా జీవించాలి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా దీనిని పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో చాలా మంది ఉన్నారు. అందుకే భక్తి విషయానికి వస్తే నామకార్థపు క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉన్నారు. భయం విషయానికి వస్తే ఇంకా దరిద్రంగా భక్తిహీనతలను వెళ్ళిపోతుంటారు. ఇంకా లోతుగా వెళితే పూర్తిగా పాపులు. మరి ఇద్దరు కూడా ఎక్కడ నిలుస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రశ్న చేస్తూ ఉంది, నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే ఇక భక్తిహీనుడి పరిస్థితి ఏమిటి, పాపి పరిస్థితి ఏమిటి? వాడు ఎక్కడ నిలుస్తాడు? వాడికి ఇంక నిలవడానికి అవకాశం లేదు. ఎక్కడ నిలవడానికి అవకాశం ఉందంటే వాడికి ఒకటే నరకం ఒకటే. హల్లెలూయా. నరకంలో తప్ప వాడికి పరలోకాన్ని చూచేటువంటి భాగ్యము కూడా వాడికి దేవుడు ఒకవేళ కృపావరం లేదనో, అభిషేకం లేదనో, లేకపోతే ప్రార్థన ఏదో తక్కువయ్యి ఏదో సంథింగ్ ఉండినటువంటి వాడిని ఒకవేళ పరలోక రాజ్యం గేటు వరకు ఏమైనా రాణిస్తాడేమో, కానీ మరి పూర్తిగా ప్రేమ లేనటువంటి వాడిని విషయంలో మాత్రము వాడు నరహత్య చేసిన వాడితో సమానం అని చెప్పాడు. అటువంటి వాడికి పరలోక రాజ్యంలో అర్హత
ప్రవేశం అనేటువంటిది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించాలి, చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. క్రైస్తవ సమాజంలో మనం బ్రతుకుచూ ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క అంతరంగ పరిస్థితులన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. మనం నిజముగా నీతిమంతులపై అయితే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి వానికి రక్షణ పొందుకోవడం దుర్లభం అయిపోతూ ఉంది. ఏ కారణం అంటే సహోదర ప్రేమ లేని కారణమే. ఈ యొక్క పరిశీలన చేసినటువంటి ప్రార్థనను బట్టి చూస్తే తనతో పాటు ఉన్న సహోదరుని ఏం చేయలేకపోతున్నాడు, ప్రేమించలేదు. అతనిలో ఉన్న తప్పులను ఎత్తి చూపెడుతున్నాడే తప్ప తనలో ఉన్నటువంటిది ఏది లోపం అనేది తెలుసుకోలేకపోతున్నాడు. ఇతరులలో ఉన్నటువంటి పరిశుద్ధుల్లో ఉన్నటువంటి మంచి గుణగణాలను మనం ఎత్తి చూపెట్టుకోవాలి. అంతేగాని పాపంలో ఉన్నటువంటి చెడు అలవాట్లను, చెడు కార్యాలను చూసి ఎత్తి పొడిచేటువంటి ఆ యొక్క హక్కు అధికారులు దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒకవేళ మీలో ఎవరిలోనైనా ఒకరిలో తప్పు ఉందంటే ఆ తప్పు ఉన్నటువంటి వ్యక్తిని మరొక వ్యక్తి ఏం చేయకూడదు, వేలెత్తి చూపెట్టకూడదు, తృణీకరించకూడదు. ఆ స్వభావం మానేసుకోవాలి. ఒకవేళ వారు తప్పు ఉందని మీకు తెలిస్తే వారి గురించి మీరు ఏం చేయాలి, నీకు వీలైతే ప్రార్థన చేసి, అంతేగాని వారి గురించి ఎక్కడ కానీ చెడుగా మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మాట్లాడుతూ ఉన్నావంటే ఆ వ్యక్తి మీద నీకేం లేదు, ప్రేమ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేక చెప్పండి, ప్రేమ అనేక తప్పులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రేమ అంటే మన సహోదరుడు పాపంలో తప్పు చేసి ఆ తప్పును మనం ఏం చేస్తాము, అంతే మూసేస్తాం. ఆ సహోదరు మీద మనకు ప్రేమ లేదనుకోండి, సహోదరు ప్రేమ లేదు, దేవుడి ప్రేమ లేదంటే ఇక వాడి గురించి మనం ఏం చేస్తాము, ఎంతమందికి చెప్పాలని మనం చెప్పేస్తాం. వాళ్ళు ఎంత చెడగొట్టాలో చెడగొట్టేస్తాం. పాపం వారు మాత్రం బాగానే ఉంటారు. చెడగొట్టి ఒక రోజున వాడే చెడిపోతాడు. హల్లెలూయా, అవునా? అటువంటి దుస్థితిలోనికి ఎవడు కూడా పోకూడదు. వాక్యం మీద సెలవిస్తాను. ఎందుకంటే ప్రేమ లేని వాడు సహోదరుని పట్ల తృణీకరించేటువంటి భావం లేనటువంటి వాడు, వీనికంటే నేను మెరుగైన వాడిని, వీనికంటే నేను గొప్పవాడిని, వీనికంటే నేను చాలా అది ఇది అని చెప్పుకుంటున్నటువంటి వాడు వాడి రక్షణ విషయంలో ప్రమాదంలో పడినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. వాడు కలిగి ఉన్న రక్షణ విషయంలో ప్రమాదంలో ఉన్నట్టే. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ప్రమాదంలో పడకూడదు, సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని అంటే మన వ్యక్తిగత జీవితంలోని అన్ని కార్యాలతో పాటు ఏముండాలా, ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. వాక్యం సంచరిస్తారు. ఎందుకంటే ప్రేమ లేకపోతే రక్షించబడటం అనేటువంటిది దుర్లభమే. నీతిమంతుడే కానీ ప్రయోజనము ఏమీ లేదు. ఎందుకు ప్రయోజనం లేకుండా పోయాలి ఆ వ్యక్తికి అని అంటే సహోదర ప్రేమ లేకపోయినందులకు. సహోదర ప్రేమ లేకపోయినందులకే పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. తనలో ఉన్న నీతి అనేటువంటిది పోగొట్టేసుకున్నాడు. ఇక నీతి అనేటువంటిది లేదు అంటే వాడికి రక్షణ లేదు. ఆ రక్షణ లేదు అంటే ఇక ఏం పోయింది ఆయనకి, ఏం పోయిందమ్మా? నన్ను చూడాలి మీరు. రక్షణ లేదంటే ఏం పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లల దగ్గర ఆడుకోవద్దని వదిలేదు. హల్లెలూయా, రెండు చేతులు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభము అని అంటే మరి నీతితో కూడినటువంటి కార్యాలు మన బ్రతుకుల్లో ఉన్నప్పటికీ కూడా రక్షించబడటం దుర్లభమే. మరి పరలోకానికి ఎవడు పోతాడు, దేవుడితో సహవాసం ఎవడు చేస్తాడు అనేటువంటి ఆలోచన నీకు రావాలి. ఒకవేళ నీతిమంతుడుగా ఉన్నటువంటి నీవు కూడా రక్షించబడలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీలో ఉన్నటువంటి వెలితి, నీ జీవితంలో కొరత ఏంటో తెలుసుకో. ఏమి చదివిందంటే వాక్యం ద్వారా తెలియబడుతుంటుంది. ప్రేమ అనేటువంటిది నీ జీవితంలో లేదు. హల్లెలూయా. ఏ ప్రేమ లేదు, సహోదర ప్రేమ లేదు. ఇతరులను తృణీకరించే స్వభావం నీలో ఇంకా ఉంది. నీవన్నీ చేస్తున్నావు దేవుని కోసం, దేవుని సేవకుడి కోసము అన్నీ చేస్తున్నావు. నీ వ్యక్తిగత గుణాలన్నీ బాగున్నాయి, కానీ నీలో ఏమి లేదంటే ప్రేమ అనేటువంటిది లేదు. ఆ ప్రేమ లేని కారణము చేత ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉంటావు తెలుసా? తెలిసి కొన్ని, తెలియక చాలా చేస్తూ ఉంటాం.
నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ స్వభావం ద్వారా అన్ని విషయాలలో కూడా నీవు పొరపాటు చేస్తున్నట్టు. కానీ ఒకవైపున నిన్ను నీవు ధైర్యపరుచుకుంటూ ఉంటావు, నిన్ను నీవు గొప్పగా చెప్పుకుంటూ ఉంటావు. నాకంటే మించినోడు లేడు, ఇదిగో వాడి వల్లే నేను లేను, ఈయన వల్లే నేను లేను, ఈమె వల్లే నేను లేను, ఆమె వల్లే నేను లేను అనుకుంటాను. కానీ నీలో ఉన్న కొరత ఏంటంటే అది నువ్వు గ్రహించినప్పుడే, నీలో ఉన్న కొరత నువ్వు గ్రహించినప్పుడే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు నీకు అనుమతిస్తాడు. ఆ ప్రేమ అనేటువంటిది లేదు కాబట్టి తనతో పాటు దేవాలయంలోనికి వచ్చినటువంటి సుంకరిని కూడా ఏం చేస్తున్నట్టే అటువంటి సుంకరి వలనైనను నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తాను. హల్లెలూయా. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, ఒక్కసారి రక్షించబడితే చాలు. ఆ రక్షణ అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది? సత్యం తరపు రక్షణ ఒకేసారి వస్తుంది, మరలా రక్షించడం అనేటువంటిది లేదు అని చెప్తారు. ఒకవేళ ఒక్కసారి రక్షించబడినట్టు నిజమే అయితే, ఒకవేళ దేవుడే వచ్చి నన్ను కాపాడుతాడే, దేవునికి వధువు సంఘముగా రక్షించబడినటువంటి బిడ్డలు ఉన్నారు, ఆ సంఘం కోసం దేవుడు ఎక్కడా ఆ సంఘాన్ని కాపాడుకుంటాడు, తిరిగి తనతో పాటు ఎత్తుకుంటాడు, పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు అనేటువంటివి కనుక మనకు ఆలోచన ఉన్నట్లయితే, మరి అదే సంఘము భ్రష్టత్వములో వ్యభిచారములో కనుక ఉంటే అటువంటి సంఘాన్ని దేవుడు ప్రేమిస్తాడా? అటువంటి వ్యక్తులను దేవుడు ప్రేమిస్తాడా? ఆలోచించారు. మనం అనుకుంటాం, కొంతమంది ఇదే బోధన చేస్తుంటారు, ఒక్కసారి రక్షణ. ఓకే, ఆ ఒక్కసారి రక్షణ పొందుకున్నావు, కానీ ఆ రక్షణ అనేటువంటిది ఎలా ఉండాలంటే వాక్యములు సెలవిస్తుంది. భయము వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడని ఎందుకు చెప్తాడు ఈ మాటలన్నీ కూడా? అంతవరకు కూడా సహించాలి, సహించిన వాడే రక్షింపబడతాడని ప్రశ్న వేసుకో. ఒక్కసారి రక్షించబడి నీ యొక్క ఇష్టమానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ నీ భక్తిని కాపాడుకోలేకుండా, భక్తిలో నువ్వు ఎదగకుండా కొనసాగకుండా, అప్పుడు రక్షించకుండా నా దేవుడు నా కోసం రక్తం కాచాడు చాలని నీకు ఇష్టమైన ప్రవర్తన నీవు ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటే వాక్యాన్ని సరిస్తారు. అంతము వరకు సహించి వాడే రక్షించబడను, భయముతోనూ వణుకుతోనూ రక్షణ కాపాడుకోమని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ ఒక్కసారి రక్షించబడితే చాలు అనే సిద్ధాంతం ఏమైనట్టు లేదు. బైబిల్ గ్రంథంలో ఒక్క మాటను బట్టి మనం ముందుకు వెళ్ళకూడదు. అనేక స్థలాలలో రక్షణను కూర్చున్నటువంటి మాటలు ఉన్నాయి, అన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 2025 సంవత్సరాలుగా పూర్వం దేవుడు రక్షించుకున్నాడులే, లేదు నేను పుట్టినప్పుడు లేదా బాప్తిసం తీసుకున్నప్పుడు రక్షించబడ్డాను చాలు. కొంతమంది అనుకుంటారు బాప్తిసం తీసుకున్న వెంటనే ఎర్ర రోజులో టవాలేసి సీట్లు సంపాదించుకున్నట్టు పరలోక రాజ్యంలో నాకు సీట్ వచ్చేసింది అనుకుంటారు. తప్పు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యంలో సీట్ వస్తుందా? రాదే, రా. కొంతమంది అలా ఉజ్జీవింపబడిపోతుంటారు. బాప్తిసమైన వెంటనే ఇంకా నాకేమొచ్చేది, పరలోక ద్వారాలు నా కొరకు తెరవబడ్డాయి, దేవదూతలు నన్ను అలాగే తీసుకొని అనేటువంటి భ్రమలో చాలామంది ఉంటారు. తప్పు. నీవు బాప్తిసం పొందుతూ ఉన్నామంటే ఊతో పెట్టేది. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి పరలోకానికి వెళ్ళాలంటే. ఆ మెట్లన్నీ ఎక్కుతూ వెళ్తేనే అక్కడికి చేరుకుంటాం. ఒక మెట్లు ఎక్కేసరికి మనకు ఎక్కడ లేని ఉజ్జీవం వచ్చేస్తే ఆ ఉజ్జీవం చివరి వరకు ఉండాలి. అంతవరకు నీవు సహించుకుంటూ వెళ్ళాలి. అంతము వరకు కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువైన వాటిని అన్నింటినీ కూడా చేయించుకుంటూ నీవు వెళితే తప్ప పరలోక రాజ్యం వెళుతూ వెళ్ళాలి. అందుకే వాక్యం సరిగ్గా నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుస్తారో వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములు మనం గమనించే సంఖ్యాకాండంలో ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, 20 సంవత్సరములకు పైబడినటువంటి వారందరూ కూడా యెహోవా సేనగా బయలుదేరాలి అనేటువంటి మాటలు చెప్పి లెక్కించమని చెప్పినప్పుడు 6 లక్షల మంది పైగా అక్కడ లెక్కించబడ్డారు. కానీ చెట్టు చివరికి చేరి ఎంతమంది అంటే ఇదే 6 లక్షల మంది. అక్కడ ఇక 20 ఏళ్ళ కింద ఉన్నటువంటి వారు, స్త్రీలు అందరూ లెక్కలేసుకుంటే దరిదాపు 20 లక్షల మంది ఉన్నారు. ఇంత మందిలో కల్లా ఫిల్టర్ అయింది ఎంతమంది అయితే ఇంటిదే. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు ఇద్దరే వెళ్ళారు. ఏమి కారణమనంటే అనేక మంది అనుకుంటున్నారు మేము ఫస్ట్ లిస్ట్లో ఉన్నామని కూడా కాదు, ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ లిస్ట్లో ఉన్నారు మన పేరు? ఫైనల్ లిస్ట్లో ఉండాలి. ఫస్ట్ లిస్ట్లో ఉంటే ఏమి ప్రయోజనమో లేదు. మనం అనుకుంటాం ఫస్ట్ లిస్ట్లో వచ్చేది పేరు, ఆ తర్వాత ఎన్ని ఫిల్టర్లు ఉన్నాయో, ఏదేం చేస్తారో, ఎక్కడెక్కడ దోసేస్తారో తెలియదు. ఫైనల్ లిస్ట్ అయితే ఒకటి నోటీస్ బోర్డులో వేస్తారు. అప్పుడు మన పేరు ఉండాలి. అప్పుడే నీకు నిశ్చయం వచ్చినట్టు, అప్పుడే నీ విషయాన్ని సాధించినట్టు. అంతే తప్ప మొదట్లో నా పేరు లేదు.
నా పేరు ఏడని తెలుసుకుంటారు అనుకుంటారు తెలుసా? చర్చిలో నా పేరు ఉంది, బుక్లో నా పేరు ఉంది. ఇంకా ఏడుంటాయి చెప్పండి కొన్ని పేర్లు. చర్చిలో ఏడుంటాయి చెప్పండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫ్యాన్ల మీద ఉంటుంది, హల్లెలూయా. కుర్చీల మీద, ఫ్యాన్ల మీద, టేబుల్ మీద. ఒక పాస్టర్ గారు పాపం ఒక సంఘానికి వెళ్ళాడట. వెళ్ళి ఆయన నెత్తి మీద ఫ్యాన్ ఉంది కానీ ఆ ఫ్యాన్ తిరగట్లేదు. ఎందుకు అంటే ఏమైనా దౌర్భాగ్యం, అందరికీ ఫ్యాన్లు తిరుగుతారు, ఆయన మాత్రం ఫ్యాన్ తిరగదు. సరే ఒక ఆయన పిలిచి ఆ ఫ్యాన్ స్విచ్ టైట్ అయితే ఆయన ఇచ్చి సైజ్ లేదు లేదు, నేనేం దౌర్భాగ్యమైనటువంటిది ఏం అడగలేదు, ఫ్యాన్ ఏమన్నాను, ఇతనేమో లేదు. తర్వాత పాస్టర్ని పిలిచి ఆ ఫ్యాన్ స్విచ్ లేదు, మీరు ఏమన్నా అడగండి కానీ ఆ ఫ్యాన్ గురించి మాత్రము ఫ్యాన్ ఏమని మాత్రం చెప్పారు. ఎందుకంటే ఆ ఫ్యాన్ మీద ఆ ఫ్యాన్ ఇచ్చిన ఒక స్త్రీ, ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే ఆయనకున్న 6 మంది మనవరాల పేరు 3 రకాల మీద రాసింటారు. హల్లెలూయా. ఏం రాసింది అది? 6 మంది మనవరాళ్ళ పేరు 3 రకాల మీద రాసింది. ఫ్యాన్ వేస్తే అగ్రగత ఉంటుంది, వాళ్ళ పేర్లు కలగరు. హల్లెలూయా. ఏం కనపడవు? ఫ్యాన్ తిరిగితే పేర్లు కనపడమండి. ఫ్యాన్ ఏముండదు, అది అంతే, చూడడానికి ఆకారం అంతే. అట్లనే అంటూ వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడ దృష్టి పాస్టర్ మీద ఉంటుంది కదా. పాస్టర్ నెత్తిన ఏముంది? ఫ్యాన్ ఉంది. అది తిరుగుతున్నా ఉంటే ఇప్పుడు చూస్తారు, పాస్టర్ కూడా చూడరు. నెత్తి మీద ఫ్యాన్ రెక్కల్లో ఉండే పేర్లు చదువుకుంటాము. ఇది ఫలానా ఆయన మనవరాలు, ఆయన మనవరాలు, వాళ్ళ పేరు అంటే వాళ్ళ రీచింది ఫ్యాను. అంటే మనిషి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే ఎట్లా ఉంటాయి. వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి అనుకుంటారు? మందిరంలో ఉన్నాయిలే, ఏ కుర్చీ మీదనో, బల్ల మీదనో, ఫ్యాన్ మీదనో ఉన్నాయి అనుకుంటారు. వేస్ట్. ఏడుండాలి నీ పేరు? యెహోవా యుద్ధములు చేయడానికి మహాసేనగా బయలుదేరినటువంటి యెహోషువ, కాలేబు లాంటి వ్యక్తిత్వము అక్కడ నీ పేరు రాయబడి ఉండాలి, ఫైనల్ లిస్టులో ఉండాలి. అంతేగాని మొట్టమొదటి నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పేరు బుక్లో రాసుకున్నంత మాత్రాన నీకు పరలోక రాజ్యము దేవుడు ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు పోయినా పర్వాలేదులే, నెలకోసారి పోయినా పర్వాలేదు, నా ఇష్టానుసారం టైంకి వచ్చినా పర్వాలేదు, నాకు ఇష్టం వచ్చిన డే చేసినా పర్వాలేదు, నా పేరు మాత్రం ఏడుంది? చర్చి బుక్లో ఉంది. కాబట్టి నాకు ఏమి ఇస్తాడు నా దేవుడు? పరలోకం లభిస్తాడా? ఒకటే షాట్ ఆడబడింది అంటే మళ్ళీ యాడ్ నుంచి పోయినామో ఆడకొచ్చి పడాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవం ఉండాలి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నిర్జీవం ఉండాలి ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం చచ్చిపోయింది శవాలు మారి కూర్చున్నాడు. మీ మౌనం అంతా నశించింది కదా, మౌనం అంతా నశించిపోవాలి. దేవుని మందిరంలో మన నోరు బాగా తెరిచి చేతులు ఎత్తి చక్కగా దేవుడు ఏం చేయాలి? మహిమపరచు. హల్లెలూయా. చేతులు ఉన్నాయి బాగా, చేతులు ఎత్తాలి. మా యొక్క ఇట్లా హల్లెలూయా. నేను చెప్పకూడదు అనుకుంటా, ఏదో ఒక టైంలో కనిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మన పేర్లు ఏ లిస్టులో ఉండాలా? ఫైనల్ లిస్టులో ఉండాలి. ఫస్ట్ లిస్టులో ఉంటే పొంగిపోవాల్సిన అవసరమే లేదు. మన పేర్లు ఫైనల్ లిస్టులోకి వస్తేనే అప్పుడు నీకేమి ఇస్తాడు దేవుడు? పరలోక రాజ్యం. ఇతరులను తృణీకరించే స్వభావం ధోరణి వదులుకోవాలి. ఫైనల్ లిస్టులో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వంట చేసేస్తాం, వంట చేస్తూ ఉంటే మనం ఏం వేస్తాము? ఉప్పు వేస్తాం కదా. ఉప్పు వేస్తేనే ఆ కూరకి ఏమొస్తుంది? రుచి వస్తుంది. ఉప్పు కనిపిస్తుందా? కూరలో ఉప్పు వేసిన ఎత్తు ఉప్పునట్టే కనిపిస్తుందా? లేదు. కానీ అది మాత్రం కనపడకుండా అది ఏమి ఇస్తుంది? రుచి ఇస్తుంది. కానీ చిట్ట చివరిలో వేసేది ఏంటి? చివరిలో ప్రకాష్ లాస్ట్ ఏం వేస్తుంది? అది కూడా వేరే బోకులో దాన్ని వేసి దీంట్లోకి వేసి అట్లా కలపెట్టేస్తారు. కానీ ఊర్లో కనిపించేది ఏంటి? అది పైకి వచ్చేస్తుంది, అది పై వేలాడుతుంటుంది. నేనే అని కరేపాకు. అంటే సంఘంలో కూడా చాలామంది ఉప్పు లాంటి వారు ఉన్నారు, కరేపాకు లాంటి వారు కూడా ఉన్నారు. ఎంతమంది కరేపాకు లాంటి వాళ్ళు? మీరు అనుకుంటారు, మరి ఈ మా అమ్మ మీరు రోజు మాకు వెళ్ళలేకపోతే మేము ఇంత కరేపాకులు బాగా అనుకుంటుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు లాంటి వాడు ఎట్లా అంటే సాంబార్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి మరిగి 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 తను ఉన్న స్వభావం అంతటిని కూడా ఇచ్చి తినేటప్పుడు చక్కని రుచినిస్తుంది. అంటే ఒక విశ్వాసి
దేవునికి తప్ప మనుషులకు కనబడకుండా కష్టపడి సంఘం కోసం ప్రయాసపడి ప్రార్థన చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కోసం సేవకుల కోసం నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తారు చూసారా. ఇటువంటి వాళ్ళంతా కూడా ఉప్పుతో సమానం. చివరిలో వచ్చి హడావిడి చేస్తారు చూసారా, అంతా నేనే అంతా నాదే అంటారు చూసారా. వీళ్ళంతా ఎవరు పైకి తేలుకునే కరేపాకు సమానం. ఈ కరేపాకుని మనం తినేటప్పుడు ఏం చేస్తామో తీసి పక్కన పెడతాం. హల్లెలూయా. అది తిప్పేటప్పుడు ఎంత పైకి మెలమెలమెల్లాడినా తిరిగినా కానీ దాన్ని తినేటప్పుడు మాత్రం పక్కకే పోతుంది. కానీ అందులో కరిగిపోయినటువంటి రుచినిచ్చే ఉప్పును మాత్రమే మనం ఏం చేస్తామో లోపల పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మనం ఉప్పులాగా ఉన్నామా కరివేపాకులాగా ఉన్నామా కూడా మీరు ఆలోచన చేసేస్తాం. ఎందుకంటే ఉప్పులాగా ఉంటే నీలో ఏముంటుంది? సహోదర ప్రేమ ఉంటుంది. నీలో ఏముంటుంది? సహోదర ప్రేమ ఉంటుంది. అంతేగాని ఉప్పులాగా లేక కరివేపాకులాగా నీవు ఉన్నావంటే నీవు పైకి తేలుతూ ఉంటావే తప్ప ఇక ఏమాత్రం నీకు ప్రయోజనము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా ఇతరులను మనము తృణీకరించే స్వభావం, మేమే నీతిమంతులము అనేటువంటి ఆలోచన ధోరణి ఎవరిలో కూడా ఉండకూడదు. దేవుడు అయితే మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇతరులు నీవు ఎప్పుడు తృణీకరించవద్దు. అధికారం నీకు ఇవ్వలేదు. నీవు అనుకోవచ్చు, అయ్యో నేను ఉపవాసం ఉన్నాను, నాలో అన్యాయం లేదు, నాలో ప్రార్థనా జీవితం ఉంది, వాక్యానుసరమైన బ్రతుకు ఉంది, నేను దొంగను కాదు, లేకపోతే ఇతరులు పాపలు ఉన్నారు వారి వల్ల కూడా నేను బ్రతకలేదు అనేటువంటివి ఉండొచ్చు. కానీ ప్రేమ అనేటువంటి ఉన్నదా లేదా అనేది నీకు ఒకసారి ఆలోచన చేసేసుకో. ఆ ప్రేమ ఉంటేనే నీవు నిజముగా ఏమైనట్టు నీ రక్షణ నీవు కాపాడుకున్నట్టు. అంతే తప్ప నీతిమంతులు ఉండాల్సిన గుణాలన్నీ పెట్టుకొని ప్రేమ లేకపోతేనే పేతురు గారు రాసినటువంటి మాటల్లో నీతిమంతుడే రక్షింపబడట దుర్లభము అనేటువంటి స్థాయిలో వెళ్ళిపోతాడు. కాబట్టి సంఘములో నీవు మనుషులకు కనబడేటట్లుగా నీవు ఏమి శ్రమించాల్సిన అవసరం లేదు. సంఘములో నీతిమంతులుగా కనపరుచుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు నీకు అవసరం లేదు. ఆ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నావంటే వాక్యములు సెలవించినట్టుగా తామే నీతిమంతులని తమ నమ్ముకుని ఇతరులను తృణీకరించినటువంటి వారితో సమానమైపోతావు, పరిస్థితితో సమానమైపోతావు. అయితే చివరికి వచ్చేపాటికి సూకరి చేసిన ప్రార్థనను బట్టి అతని కంటే అంటే పరిస్థితి కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నారంటే తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడే నేను దేవుడిని హెచ్చించగలుగుతాను. ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు సంఘాన్ని కానీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులు సహోదరులను కానీ నీ కుటుంబీకులను కానీ తృణీకరించేటువంటి స్వభావము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వభావం కనుక ఉంటే దానిని వెంటనే మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఈ రోజున బలంలో మనం పాల్పొందులు పొందుతున్నాం. ఈ బలంలో పాల్పొందులు పొందేటప్పుడు నాలో అన్ని గుణాలు ఉన్నాయి. అయితే ప్రేమ అనేటువంటిది ఒక్కటి లేదు ప్రభావ అని నువ్వు పశ్చాత్తాపడి సిద్ధపడి ఇందులో పాల్పొందులు పొందే నీవు చిన్న నీవు ధన్యురాలు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకాసు వార్తలోనే 16వ అధ్యాయం 15 నుండి 17 వరకు ఒక వాక్యం చదువుతున్నా. లూకాసు వార్త 15. ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉండి అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది. ప్రతి వాడు కూడా ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను తప్పిపోట కంటే ఆకాశమందు భూమియు గతించిపోవుట సులభము అని వాక్యములో మనం గమనిస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటిది ఏది కూడా అది తప్పిపోవటానికి పొల్లైనను సున్నైనను తప్పిపోవటము కంటే ఆకాశము భూమి గతించిపోవటం సులభమే చెప్తున్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ రాజ్యములో బలవంతంగా జొరబడుచున్నారని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. బలవంతంగా జొరబడుచున్నారు. ఏంటంటే మేమే ఫలానా, మేము ఫలానా, మేము ఇది, మేము అది చెప్పుకుంటూ బలవంతంగా జొరబడుచున్నాడు. కానీ పేతురు పత్రికలో ఏముంది? నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభమని వ్రాయబడి ఉన్నది. అంటే నీతిమంతులమని చెప్పుకుంటూ దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది. యోహాను కాలం వరకు కూడా ఆ 15వ వచనంలో ఏం వ్రాయబడి ఉన్నదంటే, మీరు మనుషుల నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును.
మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూసారా, మనం అనుకుంటాం మన యొక్క ఆలోచన వేరు, మన దృష్టి వేరు, ఏదో మనం ఆలోచన చేసుకుంటుంటాం. కానీ వాక్యం బోధిస్తుంది మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? పరిశీలన గురించి హెచ్చరిస్తున్నాడు. మీరు మనుషులు ఎదుటే మీరు ఏమనుకుంటున్నారంటే నీతిమంతులను అనిపించుకునేటువంటి వారే, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడేటువంటి దానికోసం ప్రాకులాడేవాడు చాలా మంది. మనుషుల్లో ఘనంగా కనపరచబడాలి, అందరికంటే నేను ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాడు. కానీ అది దేవుని దృష్టికి ఏమిగా ఎంచబడుతుంది? అసహ్యము. అసహ్యం. ఇది గమనించాలి. నేనైనా మీరైనా మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉన్నారు అని అంటే ఆ ఘనత వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకో. ప్రభా, ఈ ఘనత నాది కాదు, నాకు కానే కాదు అని మనం తగ్గిపోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనల్ని కనపరచాలి, మనల్ని ఒక స్థానంలో పెట్టాలి, మనకు ఒక స్థాయి ఉండాలి, మనం అక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి అని సహోదర ప్రేమ లేకుండా అన్నింటిలో కూడా మనము ఆ యొక్క తృణీకరించేటువంటి ధోరణి మనలో కనుక ఉంటే అది దేవుని దృష్టికి ఏమిగా మార్చబడుతుందంటే అసహ్యముగా మార్చబడిపోతూ ఉన్నది. ఒక రోజున ఆయన దృష్టికి అసహ్యముగా మార్చబడినటువంటి ప్రతి మనుషుడు ఎక్కడికి పోవాలి? నరకానికి పోవాలి. ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమ నీలో ఉంటే ఆయనతో పాటు ఎక్కడ తీసుకొస్తాడు? పరలోకాన్ని తీసుకొస్తాడు. ఈ రోజున చాలామంది తెలిసి కూడా తప్పులు చేస్తుంటారు. చాలా మటుకు మనుషులు ఎదుట ఘనపరచబడాలి, ఘనముగా ఎంచబడినది మనుషులు ఎదుట అది దేవుని దృష్టికి అసహ్యమైనది అని చెప్తున్నాడు. పరిశీలిస్తే ఇంకా మాట్లాడుతున్నాడు, మీరు ఎటువంటి వారు అంటే తాము మనుషుల నీతిమంతులని అనిపించుకునేటువంటి వారు అని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఎవరిలోనైనా ఉంటే వాటిని వెంటనే ఏం చేసుకోవాలా? విడిచిపెట్టేది. మనుషుల దగ్గర ఘనత పొందుకోవాలని ఎప్పటికీ కూడా నేను ఆశపడనే. కొంతమంది బిడ్డలు ఉంటారు, మనుషులకు కనబడకుండా వారు దేవునికి కనబడేటట్టుగా ఏ కార్యం చేయాలో ఆ కార్యం చేస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైనది. కొంతమంది 10 మందికి తెలిసేటాడు, ఫల కొట్టుకుంటా ఉంటాం. నేను ఫలానా, నేను ఏం చేస్తుంది, అందిస్తుంది, అది చేస్తే, ఇది చేస్తే బెస్ట్. నువ్వు చేసేదంతా చెప్పుకుంటున్నావంటే మనుషులు అయితే నీకేం కావాలని? ఘనత కావాలని కోరుకుంటూ ఉన్నావు. లేకపోయినా కానీ ఏం చేస్తారంటే ఘనత పొందుకోవడానికి మనుషులు ఏమేమో కార్యాలు చేస్తారు, బడాయి చేస్తూ ఉంటారు. ఆ బడాయి అంతా కూడా రక్తం దేవుని దృష్టికి అసహ్యమైనటువంటిది. అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టాలి క్రైస్తవులు. ఈ చేతిలో ఇచ్చేసి ఈ చేతికి తెలియకూడదు. బైబిల్ బోధిస్తే ఈ చేతికి కాదు, ఇంకా 100 చేతులు తెలియాలి, 100 మొగాలకు తెలియాలి, 1000 చెవుల్లో పడాలి, ఆ 10,000 చెవుల్లో పోవాలి. ఇదంతా అసహ్యమైన కార్యాలు. ఎక్కడైనా అట్లా చేశారు బైబిల్ గ్రంథంలో? ఫలానా వాడు ఇంత ఇచ్చినాడు అని టంకేసి చెప్పినాడా? లేదు. ఘనత మనుషులు ఘనత వాక్యం సెలవిస్తారు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యమైనటువంటిది. నువ్వు ఏమి చేసినా రహస్యముగా చేసి రహస్యమందున నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వస్తాడు. హల్లెలూయా. అది కొంతమంది బిడ్డలకు తెలుసు, రహస్యంగానే చేస్తూ ఉన్నారు. నేను ఎరిగినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, రహస్యంగా వారు ఏం చేయాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కానీ బయటకు చెప్పుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు కనపడలేదు. నేను చూస్తూ ఉంటాను, ఏమైనా చెప్తారేమో, ఎప్పుడైనా అడుగుతారేమో, ఏదైనా చేస్తారేమో. లేదు, ఒక్కనాటికి కూడా వారు అడగడం చెప్పరు. ఎందుకంటే దేవుని ప్రేమ వారిలో ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి వారి బాధ్యత ఏం చేయాలో దేవుడు వారికి ఏ పని అప్పగించాడో ఆ పనిని న్యాయంగా వారు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే తమకు దేవుడు ఇచ్చిన రక్షణ వారు ఏం చేసుకుంటున్నట్లు కాపాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ కాపాడుకుంటున్నటువంటి విధానంలో దాగి ఉన్న మర్మం ఏమిటంటే ప్రేమ అనేటువంటిది కనిపిస్తుంది. హల్లెలూయా. ప్రేమ, సహోదర ప్రేమ. ఇతరులను తృణీకరించే స్వభావం వల్ల లేదు. ఇతరులను అవమానపరిచేటువంటి, దుఃఖపరిచేటువంటి క్రియలు వారిలో కనపడవు. ప్రవర్తన మంచి ప్రవర్తన, మంచి సమయానుకూలమైనటువంటి ఆత్మీయత, వ్యక్తిత్వము అన్నీ ఉంటాయి. అటువంటి వారిని దేవుడిని నిజంగా ప్రేమించేటువంటి వాడు. అటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు.
ఈరోజు మన పరిస్థితి ఏంటి మనం ఆలోచన చేసుకోవాలి. నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే భక్తిహీనుడు పాపము ఎక్కడ నిలుస్తాడు? ప్రశ్న చేసుకో. నీలో ఉండాల్సిన భక్తి కంటే తక్కువే ఉంది. నీలో ఉండాల్సిన ప్రార్థన జీవితం కంటే తక్కువ ప్రార్థనే ఉంది. నీలో ఉండాల్సినటువంటి దేవుని వాక్యానుసారంగా అనుసరించాల్సిన బ్రతుకు కంటే ఇంకా తక్కువే ఉంది. మరి ఎక్కడ నిలుస్తావు? భక్తిహీనతలో నేను ఉండిపోతే నేడో రేపో ఎప్పుడో దేవుని రాకడ ఎవరికి తెలియలేదు. అటువంటి దినాలలో మనం జీవిస్తున్నప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి నేను పరిస్థితి చేసుకోగలదు. పశ్చాత్తాప హృదయంలో దేవుని పాదాలను అడిగితే ఖచ్చితంగా దేవుడిని కనికరించి ఒకరోజు నీవు సంపాదించుకున్న ఈ సహోదర ప్రేమతో పాటు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి నీతిమంతమైన కార్యాలన్నిటిని బట్టి కూడా ఒక రోజున పరలోకంలో దేవుడు నీకు స్థానము ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలతో దేవుడు మనందరి వెనుకలు కూడా భద్రపరచుగాక. అందరూ కూడా దయచేసి మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు నిజముగా గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు నాయన. దేవా, నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభము అని చెప్పి ఉన్నాడు. మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తాడు? దేవా, నీ సంఘములో నీ రక్తము ద్వారా కొనబడి కడగబడినటువంటి బిడ్డలందరూ కూడా నీతిమంతులుగా సంపూర్ణంగా మార్చబడాలి. సంపూర్ణమైన నీతిమంతులుగా ఉండాలి ప్రభా. ఏ ఒక్కరు కూడా పరిశీలన జీవితంలో ఉండకూడదు. సుంకరి ఏ విధముగా అయితే పరిశీలి కంటే నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళగలిగాడు, అతనిని ప్రభా మీరు హెచ్చించారు, దీవించారు, ఆశీర్వదించారు ప్రభా. ఆ విధమైన కృపను నీ బిడ్డలందరూ కూడా పొందుకోవడానికి మీరు సహాయం చేసి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ సమయంలో నా తండ్రి ప్రభా, బిడ్డలందరూ కూడా మీ వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యానికి కట్టుబడి జీవించినట్లుగా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసే ఉపకారములలో లేని మరొకడు. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములకు తోడేవుడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? కలములతో గాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను.